కులగణన రాష్ట్రంలో కులగణన పైన తీవ్ర వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది? గతంలో సమగ్ర కులగణన జరిగినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇప్పుడు ఎందుకు దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము ప్రజల లెక్కలు బయట పెడతామని ఎందుకు అంటుంది? పెడతామన్న వాళ్ళు ఎందుకు తప్పుల తడక చూపిస్తుంది? బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తుంది? కామారెడ్డి డిక్లరేషన్ని తుంగలో దొక్కిందా ఏంటి? కులాల మధ్యలో కుంపటేమని రాజేస్తుందా? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలే కులాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఇతర కులాలను ఎందుకు తిట్టాల్సి వస్తుంది అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ పవన్ గౌడ్ గారు ఉన్నారు. మేడం నమస్తే. ఎందుకు కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది? గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా తెలంగాణలో కులాల మధ్య చిచ్చు రాలేదు. ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది? కులాల మధ్య కుంపట్లు పెట్టుడు, మతాల మధ్యలో చిచ్చులు పెట్టుడు ఈ రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యలాగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ అంటేనే అణచివేతకు, దుర్మార్గానికి నిదర్శనం. ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండ్రు? ఒడ్డు ఎక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న కథలు చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్ సభ అనేసి కామారెడ్డిలో పెట్టిండ్రు. ఆ కామారెడ్డి సాక్షిగా ఏం చెప్పిండ్రు? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 42% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తాము అని చెప్పిండ్రు. 100 రోజులు అయిపోయినాయి, 420 రోజులు అయిపోయినాయి, ఇప్పుడు 14 నెలలు కావస్తుంది. బీసీ డిక్లరేషన్ను కరెక్ట్ చేయకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతానమని చెప్తారు. సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీల లెక్క ఎంతుండే, ఇప్పుడు కులగణన చేసిన తర్వాత బీసీల లెక్క ఎంత అయింది? ఎందుకు తగ్గిస్తున్నారు అంటే మాకు ఇవ్వాల్సిన, మాకు రావాల్సిన అవకాశాలను రాకుండా చేయడానికి, ఇవ్వకుండా చేయడానికే మా బీసీలను తక్కువ చేసి చూపించిండ్రు సంఖ్యాపరంగా. అంటే ఇందుకు మీరేమో బీసీలను తక్కువ చేసి చూపించాలని మీరు అంటారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. డి శ్రీనివాస్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, లేకపోతే పొన్నాల లక్ష్మణ్ కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పిసిసి అధ్యక్షులు ఇచ్చిళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలకు టికెట్లు ఇచ్చే హోదానే వాళ్ళు ఇచ్చిళ్ళు కదా. బీసీని అయితే ముఖ్యమంత్రిని చేయలే కదా, ఏదో చిన్న చిన్న పోస్టులు ఇచ్చి ఊరుకున్నారు కదా. ఇంకొకటి బ్రో, వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కులగణన మంచిగా జరిగింది అని చెప్తున్నారు కదా. కులగణన అనేది ఒక ఇంటికి అంటే ఒక వాడకు పోయి ఒకిన్లు ఒకసారి అడగండి. మీరు ఎవరికి దగ్గరకన్నా సర్వేవర్లు వచ్చిండ్రా, మీ కులగణన అయిపోయిందా, మీ తీసుకున్నారా, లిస్టులలో మీరు పొందుపరుచుకున్నారా, మీ దగ్గరకు వచ్చిరా అని అడగండి. కులగణన అనేది చక్కగా జరగలేదు, తప్పుల తడకలాగా జరిగింది. అంటే చాలా వరకు కొందరు పాల్గొనలేరని చెప్పేసి వాళ్ళ అసెంబ్లీ సాక్షిగానే వాళ్ళు ప్రశ్నించారు కదా. చాలా వరకు పాల్గొనప్పుడు ఇదే సంఖ్య ఫైనల్ అనేసి నువ్వు ఎట్లా చెప్తావు? స్థానిక సంస్థల ఎన్నికలకు పోతా అనేసి నువ్వు ఎట్లా చెప్తావు? పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, పదవులు వచ్చినాక పెదవులు మూస్తున్నారు. వాళ్ళు బీసీల హక్కులను కాల రాస్తున్నారు అధికారం కోసం. వాళ్ళు సరైన న్యాయం చేసిన బీసీలకు కానీ గాంధీ భవన్ వేదికగానే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సరైన న్యాయం చేసిరని వాళ్ళు గాంధీ భవన్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? మరి వాళ్ళ ఎమ్మెల్సీ అదేంది మండలి సాక్షిగా తప్పుల తడక అన్నడా, మరి స్టూడియోల సాక్షిగా కులగణన పత్రాలను చింపేసిండా అనేది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళే కరెక్ట్ అంటారు, మళ్ళీ వాళ్ళే తప్పంటారు, మళ్ళీ వాళ్ళే కులాల మధ్య కుంపట్లు పెడతారు. ఒక కులాన్ని వీళ్ళు ఎక్కడానికి, పైకి ఎదగడానికి ఒక కులాన్ని దూషిస్తారు. కాంగ్రెస్ అంటేనే లంగలకు దొంగలకు పెట్టింది పేరుగా ఉన్నది. అంటే ఎందుకు ఎమ్మెల్సీగా ఉన్న అతను అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? సరే తినకు నచ్చకపోతే పార్టీకి చెప్పాలని, ఇంకోటి చెప్పాలని అనొచ్చు, కానీ అంత వల్గర్గా మాట్లాడి ఆ పత్రాలను తలగబెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఇక ఆయన ఎదగడమే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటే ఎదిగిండు, అందరికీ తెలిసిన విషయమే. ఇదివరకు ఏమన్నాడు? కేసీఆర్ గారు బాగా చేస్తలేరు, పాలన బాగాలేదు, అప్పుల పాలు చేసిండు అనేసి యూట్యూబ్ ఛానల్ సాక్షిగా ఒక దండం వేసిండు, ఒక బోర్డు పెట్టిండు, అందరి జనాలను మసిపూసి మారేడుకాయ చేసి అబద్ధాలను నిజాలు చేసి చూపించిండు. ఇవి అబద్ధాలు అనేసి ఇప్పుడే పొరలు పోతున్నాయి ఒక్కొక్కరికి. కేసీఆర్ గారు చేసిన కుటుంబ సర్వేనే బాగున్నది అనేసి తీన్మార్ మల్లన్ననే అన్నాడు. కేసీఆర్ గారు చేసిందే కరెక్టు, వీళ్ళు చేసిన కులగణన అనేది కరెక్ట్ లేదు, తప్పుల తడకగా ఉన్నది అనేసి ఆయననే ఆ లిస్టును ఎవరినైతే ఏదైతే ఉన్నదో దాన్ని తలగబెట్టడం జరిగింది. కులగణన జరిపిన తర్వాత లెక్కలైతే బయటకు వచ్చిన ఇతర కులాలన్నీ ఎక్కువ శాతం చూస్తే బీసీలు తక్కువ శాతం ఎందుకు చూపించిల్లు? రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఇతర హామీలు అమలయ్యే అవకాశం ఉంటే మాకు బడ్జెట్ విషయంలో ప్రాబ్లం వస్తుందని ఈ కులగణన విషయంలో బీసీలను తక్కువ చేసి చూపెట్టిలా. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నావు వాటి చెప్తున్నా. అదే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి సాక్షిగా ప్రతి ఏడాది 20,000 కోట్లు ఇస్తాము బీసీ వాళ్లకు, పొందుపరుస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఏడాది దాటిపోయింది, 20,000 కోట్లు కాదు కదా,
అసలు 1 కోటి రూపాయలు కూడా 2 కోట్లు కూడా ఇచ్చింది లేదు ఇప్పటి వరకు. బీసీ కులస్తులకు విద్యా ఉపాధి లేని వాళ్లకు, విద్య ఉండి ఉపాధి అవకాశాలు లేని వాళ్లకు స్టాల్స్ ఏర్పాటు చేస్తాము, మేమే వాళ్లకు ముందటుండి చేయూతనిచ్చి సబ్సిడీ లోన్స్ ఇచ్చి ముందుకు తీసుకుపోతామని చెప్పింది. ఏ యువతకు కానీ ఏ యువతీ యువకులకు కానీ సబ్సిడీలు ఇచ్చింది లేదు ఇప్పటి వరకు. బీసీలకు చేసింది ఏం లేదు. కేసీఆర్ గారు సంక్షేమ పథకాలతో బీసీలను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ సంబరపెట్టిండు. వీళ్ళు అధికారంలోకి వచ్చి 420 హామీలు అనేసి ఒక ముందట పెట్టి 6 గ్యారంటీలను 420 హామీలను తుంగలో తొక్కి ఇప్పటి వరకు కూడా ఏ హామీని కూడా చక్కగా నెరవేర్చలేదు. బీసీలల్లో కూడా రైతులు ఉంటారు, బీసీలల్లో కూడా కళ్యాణ లక్ష్మి పొందే ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు బీసీ బిడ్డలకు ఎవరికన్నా కళ్యాణ లక్ష్మిల తులం బంగారం వచ్చిందా? గతంలో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుదిపేసింది, మాకు కొద్ది టైం కావాలంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది అని నువ్వు చెప్పే ముందు నువ్వు ఎలక్షన్ల ముందు కొన్ని హామీలు ఇచ్చినావు కదా, ఆర్థిక వ్యవస్థ కుదేలైంది నేను ఎట్లా ఇయ్యగలుగుతా, మరి అబద్ధాలు చెప్పొద్దు కదా అనేసి నాకు ఉండాలి కదా. కేసీఆర్ గారు అప్పులు చేసిండో కుప్పలు చేసిండో ఆస్తులు సృష్టించిండో తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు 345 కోట్ల రూపాయల చొప్పుల అప్పులు చేసుకుంటూ ఎవరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నాడు. కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నాయి, ఎంఓఏలు కూడా తీసుకొచ్చింది. ఎంఓఎంలో 1,70,000 దాదాపు 1,80,000 కోట్లు తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంవత్సర కాలంలోనే. కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చింది లేదు, కొత్తగా ఉద్యోగ అవకాశాలు యువతి యువకులకు కల్పించి లేదు. అన్ని తప్పుడు మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడుకుంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అధికారంలోకి వచ్చిండు, నమ్మించి గొంతుకొచ్చిండు. ఇతర దేశాలకు పోయి తీసుకొచ్చిన తప్పంటారా? ఇతర దేశాలకు పోయి తీసుకొచ్చిన ఏం కంపెనీలు ఇంటెనికి ఉన్నాయనే ఇంటి ముందట ఉన్నాయని తీసుకుపోయి అమెరికాలో దావోస్ సాక్షిగా ఒప్పందాలు చేసుకున్నాడు. అక్కడ దావోస్ పోయి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఇక్కడనే హైదరాబాద్ లో ఉంటారు కదా, ఇక్కడనే ఒప్పందాలు చేసుకోవాలి కదా. 18 కంపెనీలు ఉన్నాయి, దాంట్లో ఒక్కటి తప్ప అన్ని కంపెనీలు ఇండియా బేస్డ్ కంపెనీలే. మనం తెలిసిందే కదా, చూసినామే కదా. ఎంఓఏలు తీసుకొచ్చినాము, అది తీసుకొచ్చినాం అంటారు, దానికి అంకురార్పణ చేసింది కేటీఆర్ గారు. ప్రతి కంపెనీని తెలంగాణకు హైదరాబాద్ కు తీసుకురావడానికి ఆయన ఏ విధంగా కృషి చేసిండో ప్రతి ఒక్క తెలంగాణ ఐటీ ఎంప్లాయీకి తెలుసు, ప్రతి చదువుకుంటున్న తెలంగాణ బిడ్డలకు తెలుసు. తెలంగాణ బిడ్డలకే కాదు, దేశంలో ఉన్న ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ లెక్క ఉండాలి. ఆయన ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు హైదరాబాద్ అనేది అందరికి తెలుసు. రేపు మాపు స్థానిక సంస్థల ఎలక్షన్ డేట్ రాబోతుంది. బీసీలకు ఇక్కడైతే తప్పులు తడక కులగన జరిపిన తర్వాత జనాభా లెక్కలను తప్పుడు తలకగా చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు? ఇప్పుడు 42% ఏదైతే ఇస్తా అని చెప్పిండో రిజర్వేషన్, అది ఇచ్చే వరకు కూడా కొట్లాడుతూనే ఉంటాము. అది 42% ఇచ్చిన తర్వాత మాత్రమే ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. 56% ఉన్న బీసీలను ఎక్కడికి తగ్గించిండండి? ఎందుకు ఈ విధానాలు చేస్తున్నాడు? అదర్స్ ఏమో 8% ఉన్నోళ్ళు 13% పెరుగుతారు, మీ బీసీలమేమో తగ్గిపోతాం. మేము ఎట్లా తగ్గుతాము, వాళ్ళు ఎట్లా పెరుగుతుంది, అదంతా చూపించాలి కదా. ఇప్పుడు ఫైనల్ గా మీరు కూడా అక్కడక్కడ పల్లెటూళ్ళు తిరుగుతున్నారు కదా, రైతు భరోసా ప్రతి ఒక్కరికి పడిందా? జనవరి 27 ఇప్పటి వరకు చాలా మందికి పడతాయంటారు. నాకు ఒక 2 ఎకరాల పొలం ఉన్నది, నాకు కూడా ఇంతవరకు రైతు భరోసా పైసలు వల్లేదు. నేనే కాదు, నాలాంటి చిన్న సన్నకారు రైతులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు నేను అంటే రాజకీయ సాగు భూమే పొలం వేసినాము, ఇది 1010 నాటు కూడా వేసినాము. ఇంతవరకు రైతు బంధు రాలేదు, రైతు భరోసా లేదు. కేసీఆర్ గారు ఎప్పుడైతే చెప్పిండ్రో ఒక ముచ్చట, జాతీయ పార్టీలకు అధికారం ఇస్తే నిండా మునుగుతాము, రైతు బంధు బంద్ అవుతుంది బిడ్డ అనేసి చిలకకు చెప్పినట్టు చెప్పిండు. ఆయన చెప్పినట్టుగానే రైతు బంధు బంద్ అయిపోయింది. రైతు భరోసా ఇప్పటికీ అత్తా పత్తా లేదు. 2 పంటలకు ఎగ్గొట్టి ప్రతి రైతుకు 17,000 రూపాయల పైచీలకు బాకీ ఉండి నేను ఏదో గొప్పగా రుణం మాఫీ చేసినా అని చెప్తున్నాడు. ఆ రుణం మాఫీ కూడా అరకొరో చేసిండు. ఇంకా 100% రుణం మాఫీ కాలేదు. రైతులకు రైతు బంధు చక్కగా వస్తలేదు, నీళ్లు చక్కగా వస్తలేవు, కరెంటు చక్కగా వస్తలేవు, ఎరువులు చక్కగా ఇస్తలేరు, లైన్లలో నిలబడతారు. మళ్ళీ పాత రోజులను తీసుకొచ్చిండు, మార్పు అన్నాడు. ఆ మార్పు ఏం తీసుకొచ్చిండంటే పాతకాలం కాంగ్రెస్ లో ఎట్లుండేనో తెలంగాణ రాష్ట్రం అదే విధానాన్ని తీసుకొచ్చింది. నేను ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ బయటకు వచ్చింది, కేటీఆర్ కూడా నేను వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్లమెంట్ ఎలక్షన్ లో మేము 0 సాధిస్తే ఢిల్లీ ఎలక్షన్ లో మీరేం సాధించారు, ఇప్పుడు ఏం చెప్తారని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మొన్నటి వరకు ఏదో పార్లమెంట్ ఎలక్షన్లలో మాకు 0 వచ్చింది అనేసి ఎగతాళి చేసిండు రేవంత్ రెడ్డి అనేట ఆయన. అదే గాడిద గుడ్డును పట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగిండు. బడ్జెట్ లా గుడ్డే తీసుకొచ్చారు.
ఇప్పుడు ఏంది ఢిల్లీ ఎలక్షన్ జాతీయ మన ఏంటిది ఢిల్లీ దేశ రాజధాని సాక్షిగా గుండు సున్నాను పట్టుకొని వచ్చారు. ఇది ఏంటిదంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి జాతీయ పార్టీలను లేకుండా అంటే ప్రాంతీయ పార్టీలను లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఈ విధానాలు చేస్తున్నారు. ఢిల్లీ ఎలక్షన్ సమయంలో రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రెస్ మీట్ లో పాల్గొనడం కావచ్చు, తెలంగాణలో పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు అమలైనా ప్రతి మహిళకు 2500 వచ్చినాయని చెప్పేసి అక్కడ వేదికగా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు నమ్మలేరా? అవన్నీ అబద్ధాలనే కదా. సున్నా ఇచ్చింది, అస్సాంకు వేయిండు తుస్సి చేసిండు, మహారాష్ట్రకు వేయిండు మట్టి కల్పించిండు కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు ఢిల్లీకి వేయిండు, దేశ రాజధాని ఢిల్లీకి పోయి అక్కడ కూడా సున్నా తీసుకొచ్చిండు. ఆయన ఎక్కడ కాలు పెడితే రేవంత్ రెడ్డి అనేటైన ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమే. ఐరన్ లెగ్గు గుంపు మేస్త్రి వర్యుల పేరు ఈ రోజు నుంచి ఐరన్ లెగ్గు గుంపు మేస్త్రి అని పెట్టాలి ఇంకా.